హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఈ వీడియోలో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఓన్లీ పాల మీద మీగడ మాత్రం తీసుకొని నెయ్యి తయారు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, పాల మీద మీగడ మొత్తము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, స్టోర్ చేసుకున్న మొత్తం వెన్నను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. వాటరు అండ్ వెన్న మొత్తము సపరేట్ అయింది ఫ్రెండ్స్. వాటర్ పోయే విధంగా సపరేట్ అయ్యే విధంగా స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి కడుక్కోవాలి. మనము 2 times నేనైతే కడిగాను ఫ్రెండ్స్. నీట్గా కడిగిన తర్వాత మనము 1 time కడుక్కున్నాను, మళ్ళీ 2nd time కూడా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెయ్యి తయారు చేసుకునే గిన్నెలో వెన్నను వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వెన్నను గిన్నెలో వేసేసుకుందాం. ఇంతకుముందు అయితే నాకు నెయ్యి ఎలా చేయాలో తెలియదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆటోమేటిక్ అన్నీ నీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, గ్యాస్ మీద పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వెన్ననైతే కరిగించుకోవాలి. కరిగిపోయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి మొత్తం తయారైపోయింది. ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే చల్ల కవంతో వెన్నను సపరేట్ చేసి చాలా కష్టపడి నెయ్యి అయితే తయారు చేసేది ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెయ్యి చల్లారిన తర్వాత నేనైతే ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే మీ దోస్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.